వ్యాధిగ్రస్తుల వైద్యుడా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితియా, వ్యాధిగ్రస్తుల వైద్యుడా, యూద గోత్రమున పుట్టితి, నాటురాలైన నాయను పిదావా, నాటురాలైన నాయను పిదావా, కుమారుని రేపితివే, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాకు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, చుండు స్తుతి నీతియే, సుందర రక్షకుడా, రత్నవర్ణ వదనుడా, రత్నవర్ణ వదనుడా, యూద కన్యా కన్యకాత్మజా, రత్నవర్ణ వదనుడా, యూద కన్యా కన్యకాత్మజా, మన్నించి పరమున చేర్చువాడా, మన్నించి పరమున చేర్చువాడా, మమ్ము ప్రేమాళుడుమా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాకు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, చుండు స్తుతి నీతియే, సుందర రక్షకుడా, నాకము పట్టాలని, నాకము పట్టాలని, వడలు కామునకు వచ్చితియా, నాకము పట్టాలని, వడలు కామునకు వచ్చితి, జీవాపనమిచ్చి దాహము తీర్చితివి, జీవాపనమిచ్చి దాహము తీర్చితివి, జీనోనిలో నందుమా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, సుందర రక్షకుడా, మాకు స్వాతంత్రమైన దేవా, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు, చుండు స్తుతి నీతియే, సుందర రక్షకుడా, మార్గం సత్యం జీవమై, మార్గం సత్యం జీవమై, మమ్మును కాక కాపాడు
పోయుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మధు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు ఆశ్చర్యకరుడా నీవే ఆశ్చర్యకరుడా నీవే మంచి ఆలోచన కర్తయు ఆశ్చర్యకరుడా నీవే మంచి ఆలోచన కర్తయు అల్లుడైన దేవుడు నిత్యుడగు తండ్రి అల్లుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధాన ప్రభు సుందర రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మధు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి ఇదియే సుందర రక్షకుడా హల్లెలూయా పాడను హల్లెలూయా పాడను మహాసత్యాత్మ వరమీయను హల్లెలూయా పాడను మహాసత్యాత్మ వరమీయను న్యాయముక్తి చూట తెంచువాడా న్యాయముక్తి చూట తెంచువాడా నిల్వాక ప్రారంభ సుందర రక్షకుడా సుందర రక్షకుడా సుందర రక్షకుడా మధు స్వాతంత్రమైన దేవా ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు ఎల్లప్పుడూ మేము నిన్నే స్తుతించు చుండు స్తుతి ఇదియే సుందర రక్షకుడా చివరిగా మూడవదిగా పాట సంఖ్య కొత్త పుస్తకంలో 125 సాంగ్ నెంబర్ 125 పాత పుస్తకంలో 123 పాట సంఖ్య సాంగ్ నెంబర్ 123 ప్రభువా నీ గొప్పతనం ఈ పాట ద్వారా ప్రభువును కనపరుస్తాం ప్రభువా నీ గొప్పతనము ప్రభువా నీ గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము
చేసితివి అద్భుతమైన నూతన సృష్టి మానవునికి ఇచ్చితివి రాజులనుగా యాజకులుగా రాజులనుగా యాజకులుగా వారసులగను చేసితివి వారసులుగను చేసితివి నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యము కలుచేవుచి ఉల్లాసముతో సృష్టి మరచే అద్భుత కార్యము కలుచూచి సంతోషించి ఆరాధించిరి సంతోషించి ఆరాధించిరి నీవే సర్వమని చెప్పిరి నీవే సర్వమని చెప్పిరి నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా నీ ప్రభుత్వము నీదు సత్యము వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రభువాని గొప్పతనము స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా ప్రభువాని గొప్పతనము ప్రైజ్ ది లార్డ్. కొంతమంది చెప్పలేదు ఇంకా ప్రైజ్ ది లార్డ్. నేను కొండాపూర్ డెడికేషన్కి వెళ్ళాను, మందిరం డెడికేషన్. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఒక సంఘ పెద్ద వచ్చి ఏమన్నాడంటే, దానన్న మన మందిరాల్లో ప్రైజ్ ది లార్డ్ చెప్పడం కూడా మర్చిపోయినారన్నా, అందుకని ప్రైజ్ ది లార్డ్ చెప్పడం కూడా నేర్పించు అన్నాడు. ఎంతమంది మీలో ప్రైజ్ ది లార్డ్ చెప్తారు ఒకళ్ళకి? దాన్ని పలకరించినాడు. ప్రార్థనకు వస్తూ ఆరాధన చేస్తూ కూడా ఒకరినొకరు పలకరించుకోకుండా పోతాం. ఎంతమంది ఇంట్లో మీ ఇళ్లలోనే కనీసం భర్తకు ప్రైజ్ ది లార్డ్ అండి అని చెప్పి చెప్తావా? భర్తకి పొరపాటును కూడా చెప్పవు కదా. ఏంది ఆయనకి చెప్పేది? ఏం సార్ మీ సంగతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్ మేడం చెప్తారా? పొరపాటు కూడా చెప్పరు. ఎందుకు? దానికి చెప్పేది ఎందులే. మళ్ళీ జీవిత పాలిభాగస్తురాలు, కృపావరములు పాలిభాగస్తురాలు, సహచరిణి, అర్ధాంగి, పోయబ్బా ఎన్ని పేర్లు. కనీసం ప్రైజ్ ది లార్డ్ మనిషి చెప్పడానికి ఏమి కష్టం? ఏ పిల్లలు ఈ డాడీకి మమ్మీకి ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? ఏమో గుర్తొస్తే కదా. సరే ప్రార్థన చేద్దాం.
ప్రార్థన అంటే భాష పెట్టలేసుకుని భోజనాన్ని కూర్చున్నట్టు కాదు. నీల్ డౌన్. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మరి యొక్క ప్రభుధనాన్ని మీరు మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. ఈ ఉదయకాలం నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని నడిపించావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రభా, నీ వాక్యం ద్వారా నేను ఏ రీతిగా ఆరాధించాలను సహాయపడు. బలహీనను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుండి ఈ రోజున అబ్రహాము జీవితంలో అబ్రహాము కట్టినటువంటి 4 బలిపీఠాలను గురించి ఆరాధన కొరకై మనం ధ్యానం చేస్తాం. ఆదికాండం 12వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనం, ఈ 2 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆదికాండం 12:7, ఆదికాండం 12:8. చదవండి అందరూ. యెహోవా అబ్రాహాముకు ప్రత్యక్షమై నీ సంతానానికి దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటున్న బేతేలుకును తూర్పున హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ఆదికాండం 13వ అధ్యాయం 18వ వచనం అందరూ కలిసి చూద్దాం. ఆదికాండం 13:18. అప్పుడు అబ్రాహాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధు వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆయన, ఆ చిన్నవారి మీద చేయవేయకము, అతను ఏమీ చేయకము, నీవు ఒకడే నీ కుమారుడు నాకు వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనను. 13వ వచనం అందరం చూద్దాం. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులుకున్న ఒక పొట్టేలు వెనుకతట్టున కనబడను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను. అబ్రాహాము చోటికి యెహోవా ఈరే అనే పేరు పెట్టెను. అందుచేత యెహోవా కనబడిన పర్వతం మీదని నేటి వరకు చెప్పబడను. దేవుడు చదువుకున్న వాక్య భాగమును మన కొరకే దీవించునుగాక. ఎంతమందికి బైబిల్ నోట్సులు ఉన్నాయి చేయొద్దండి. వెరీ గుడ్. మిగతా వాళ్ళకి ఎందుకు లేవు? ఎందుకు తెచ్చుకోకూడదు బైబిల్ నోట్సు? యూత్ క్యాంప్కి అయితే అంకులు నోట్స్ తెచ్చిపోతాం, కానీ ఆదివారం ఆరాధనకి ఎందుకు అంకులు? నేను 76వ సంవత్సరంలో ఒక చిన్న మందిరంలో వాక్యం చెప్పాను. ఆ చిన్న మందిరంలో వాక్యం చెబితే ఆ చిన్న మందిరంలో 5వ తరగతి 6వ తరగతి 4వ తరగతి పిల్లలు వచ్చారు. వాళ్ళు నోట్స్ పెట్టి రాసుకుంటున్నారు. ఎప్పుడు 1974-75. నౌ దే ఆర్ ఇంటర్నేషనల్ స్పీకర్స్. అర్థమైందా? వాళ్ళలో ఒక ఆయన రేపు యూత్ క్యాంప్కు వాక్యం చెప్పడానికి వస్తాడు సింగపూర్ నుంచి. అర్థమైందా? కారణం ఏంటంటే దేవుని వాక్యం నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న నేర్పింది ఏంటంటే దేవుని వాక్యం రాసుకోండి, దేవుని వాక్యం రాయండి. ఇప్పుడు ఏమైనారు వాళ్ళు? ఇంటర్నేషనల్ స్పీకర్స్ అయినారు. కాబట్టి దేవుని వాక్యం ఎంత నేర్చుకుంటే అంత మిమ్మల్ని ఆశీర్వదిస్తుంది, ఎంత నేర్చుకుంటే అంత దీవించబడతారు. నేర్చుకోవడానికి రహస్యం ఏంటంటే రాసుకోవాలి. మొట్టమొదట రాసిన వాడు దేవుడు. ఆయన రాతి పలకల మీద రాసి ఆయన చేతితో ఆయన వ్రేలితో మోషేకి ఇచ్చెను. రాయి మీద రాయటం కష్టమా, పేపర్ మీద రాయటం కష్టమా? ఏం పలకరిందో మా అర్థం కాలా చెప్పి అడిగింది? రాయి మీద రాయటం కష్టమా, పేపర్ మీద రాయటం కష్టమా? అటువంటిది దేవుడు తన వేలుతో ఎంత కష్టపడి రాసి ఉంటాడు. ఆ రాసింది మోషేకి ఇచ్చాడు. మోషే ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి రాశాడు. రాసింది దేవుని ప్రజలకు ఇచ్చాడు. అలాగే ప్రభు నేల మీద రాశాడు.
తర్వాత ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, ప్రకటన 1:10. ఎవరు చదవద్దు అమ్మా, ఇది చదవటానికి కాంపిటీషన్ కాదు ఇక్కడ. ఎవరు చదవద్దు, దయచేసి తీయండి. నీవు చూసినది పుస్తకములో రాయి. పుస్తకం పెట్టి రాసుకోవటము ప్రతి వ్యక్తికి వాక్యానుసారమైన పద్ధతి. సేవకులు, విశ్వాసులు, పెద్దలు పుస్తకం పెట్టి రాసుకోవాలా. అర్థమైందా? పుస్తకం పెట్టి రాయాలి. ఎందుకంటే మన కెపాసిటీ, జ్ఞాపక శక్తి చాలా పరిమితం. అందుకని రాసుకుంటే కానీ మనకు గుర్తుండదు. కాబట్టి పుస్తకం పెట్టి రాయటం అనేటువంటిది వాక్యానుసారమైన పద్ధతి. ఇది నేను కొత్తగా చెప్పే పద్ధతి కాదు. వాక్యములో పుస్తకం పెట్టి రాయమన్నాడు, చూసింది రాయమన్నాడు. కాబట్టి వాక్యం చూసింది, చెప్పింది పుస్తకం పెట్టి రాసుకోవాలి చాలు. ఇప్పుడు నేను చాలా స్పీడ్గా చెప్తాను రెఫరెన్సులు. మీరు రెఫరెన్స్ ఉందా లేదా అని బైబిల్ తీసి చూసి రాసుకోవటం రెండు చేయలేరు. అందుకని రాయనన్నా రాయండి, లేకపోతే చూడనన్నా చూడండి. అంతేగాని రాసేవాళ్ళు చూసి ఇది ఉందా లేదా అంకులు చెప్పింది అనేటువంటి నన్నే పరీక్ష చేయొద్దు. అర్థమైందా? సరే, ఇప్పుడు 4 బలిపీఠాలు. మొదటి బలిపీఠము విమోచన అనే దాన్ని తెలియజేస్తుంది. రెండవ బలిపీఠము యాజకత్వము అనే దాన్ని తెలియజేస్తుంది. మూడవ బలిపీఠము సహవాసము అనే దాన్ని తెలియజేస్తుంది. 4వ బలిపీఠము సమర్పణ అనే దాన్ని తెలియజేస్తుంది. అబ్రహాము విగ్రహారాధికుడు. అబ్రహాము ఉన్నది బబులోన్లో. అబ్రహాము కాపురం ఉన్న దేశము బబులోన్లోని కల్దీయుల దేశం. అబ్రహాము ఉన్నటువంటి దేశము విగ్రహారాధనతో, చెడుతనముతో, అసహ్యమైనటువంటి అపవిత్రమైన కార్యములతో, దయ్యములతో నిండి ఉన్నటువంటి దేశం. ఇది ఎక్కడ చదువుతామంటే ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ప్రకటన 18:2. బబులోను వేశ్య, బబులోను అపవిత్రమైనటువంటి ప్రతి దానికి ఉనికి పక్షి. బబులోను దయ్యములకు నివాస స్థలం. అక్కడ వ్యభిచారం, మద్యం, త్రాగుడు, రకరకాలైనటువంటి చెడు కార్యాలు ఉన్నాయి. అటువంటి స్థలములో అబ్రహాము నివాసము చేస్తున్నాడు. ఇప్పుడు అబ్రహామును వెలుపలకు రమ్మని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు. ఎందుకు వెలుపలు రమ్మన్నాడు? యెషయా గ్రంథం 48:20. కనాన్లోను కల్దీయుల దేశంలో నుండి మీరు వెలుపలికి రండి, బబులోను దేశంలో నుండి బయటకు రండి అని చెప్పి దేవుడు పిలిచాడు అబ్రహామును. ఎందుకు పిలిచాడు? ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 6వ వచనం. దాని దోష శిక్షలో మీరు నశింపకున్నట్లు మీరు బబులోను విడిచి పారిపోండి అన్నాడు. అంటే దాని దోష శిక్ష, భరించలేనటువంటి దోష శిక్ష బబులోనుకు దేవుడు తీసుకురాబోతున్నాడు. అటువంటి శిక్ష, అటువంటి ఉగ్రత, అటువంటి దేవుని తీర్పు నుంచి తప్పించుకోవడానికి అబ్రహాముని వెలుపలకు రమ్మని చెప్పి ఆజ్ఞాపించాడు. అబ్రహాం వెలుపలకు వచ్చాడు. ఆ రీతిగానే మనల్ని దేవుడు లోకమనేటువంటి బబులోన్లో నుండి వెలుపలికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు, రమ్మని సెలవిస్తున్నాడు. దేవుని వాక్యములో లోకములు ఏముంది? లోకములు ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవబుడము. లోకములు ఉన్నదంతా పాపం, లోకములు ఉన్నదంతా రకరకాలైనటువంటి కార్యాలు. పిల్లారా, ఇటువంటి లోకముల నుంచి బయటకు రమ్మని చెప్పి మనల్ని పిలిచాడు. ఇప్పుడు మన లోకముల నుండి దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు. చదువుతాం దేవుని వాక్యంలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 15:16. యోహాను సువార్త 15:19. నేను లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకునిటిని, మీరు లోక సంబంధులు కారు, లోకములో నుండి మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదు. ఎందుకు నియమించాను? మీరు ఫలించుటకును మీ ఫలం నిలిచుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. కాబట్టి లోకంలో నుంచి దేవుడు మనల్ని వేరు చేశాడు. అబ్రహాం వేరైనట్టుగా వేరుపరిచాడు. ఇప్పుడు అబ్రహాం బలిపీఠము కట్టాడు. బలిపీఠము కట్టి బలిపశువును వధించి రక్తము చిందించాడు. ఇప్పుడు వెలుపలకు వచ్చాడు. బలిపీఠం ఎందుకు కట్టాడు? బలిపీఠము కట్టకపోతే రక్తం చిందించబడాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు బలిపీఠము కట్టాడు, రక్తం చిందించాడు. ఎందుకు రక్తం చిందించాడు? అబ్రహాము పిల్లారా, రక్తం చిందించడానికి గల కారణం ఏమిటంటే అబ్రహాము గత జీవితంలో చేసిన పాపాలు, దోషాలు, నేరాలు ఇవన్నిటి కూడా క్షమాపణ పొందాలా. తను చేసిన పాపాలన్నిటికీ నివారణ పొందాలా. తను చేసిన పాపాలన్నిటి క్షమాపణ పొందాలా. తన పాపాలన్నిటి నుంచి విడిపించబడాల. అందుకొరకై రక్తం చిందించాల. అబ్రహాము బలిపీఠం కట్టాడు.
బలిపీఠం కట్టి బలిపశువుని తీసుకున్నాడు. బలిపశువుని తీసుకొని రక్తము చిందిస్తున్నాడు. ఆ బలిపశువులో అబ్రహాము ఏం చూశాడు అంటే యేసు ప్రభును చూశాడు. ఇది నా కొరకై వధించబడినటువంటి దేవుని గొర్రెపిల్ల, నా కొరకై భూలోకానికి రాబోతున్నటువంటి దేవుని గొర్రెపిల్ల. ఈ రక్తమే నా పాపాలు క్షమించేది, ఈ రక్తమే నా పాపం నుంచి విడిపించేది, ఈ రక్తమే నా పాపం నుంచి విమోచించేది, ఈ రక్తమే నా దోషాలన్నింటినీ కూడా క్షమించేది. ఇట్లారా రక్తములో యేసు ప్రభును చూశాడు. యేసు ప్రభు భూలోకానికి వచ్చాడు. భూలోకానికి వచ్చి శరీరధారిగా లోకంలో జీవించాడు. జీవించినప్పుడు ఏం జరిగింది? యేసు ప్రభు వస్తున్నాడు. వస్తుంటే యోహాను చూశాడు. యోహాను చూసేమన్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యేసు ప్రభులో గొర్రెపిల్లను చూశాడు యోహాను. గొర్రెపిల్లలో యేసు ప్రభును చూశాడు అబ్రహాం. ఇది విశ్వాసం. పిల్లారా, ఇప్పుడు రక్తం ఎందుకు చిందించాడు? పిల్లారా, దేవుని వాక్యములో యేసు ప్రభు రక్తం చేసేటువంటి కార్యములు ఏమిటి, ఎందుకు రక్తం చిందించాడు యేసు ప్రభు? దేవుని వాక్యంలో నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 26-28. మత్తయి 26:26-28. నేను రెఫరెన్స్ దాదాపు 2 సార్లు చెప్తాను. అర్థమైందా? నెమ్మదిగా రాయండి, కొంచెం స్పీడ్గా రాయండి. ఇది నా రక్తము, అనేకుల పాప క్షమాపణ కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. పాప క్షమాపణ కొరకు రక్తము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. హెబ్రీ 9:22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కనుక రక్తం యొక్క ఉద్దేశం ఏమిటంటే పాప క్షమాపణ. అందుకు ప్రభు రక్తం చిందించాడు. మన పాపాలు క్షమించడానికి రక్తం చిందించబడింది. ఇది మొదటిది. రెండవది ఏంటో చూద్దాం దేవుని వాక్యములో. ఎఫ్ఎస్సీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. ఎఫ్ఎస్సీ 1:7. ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇది రెండవది, అపరాధములకు క్షమాపణ. మూడవ కార్యం ఏంటో చూద్దాం. ఎఫ్ఎస్సీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎఫ్ఎస్సీ 2:14. క్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనము సమీపస్థులమై ఉన్నాము. మునుపు దూరస్థులైనటువంటి మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము చేత సమీపస్థులై ఉన్నాం, అనగా ప్రభువుకు సమీపంగా తీసుకురాబడుతున్నాం. 3 అయిపోయినాయి. 4వది కొలసీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం 13-14. రక్తము చేత మనము విమోచించబడి ఆయన ద్వారా అంధకారమందలి అధికారము నుండి మనం విడిపించబడ్డాం. రక్తము చేత విడిపించబడుట. అదే మాట ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం. ప్రకటన 1:6. మనల్ని ప్రేమించి ఆయన రక్తం వలన మన పాపములు క్షమించి మనలను పాపముల నుండి విడిపించెను. ఇప్పుడు రక్తం ద్వారా విడిపించబడుట, రక్తం ద్వారా దేవుని సన్నిధిలోనికి ప్రవేశము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 20-21. హెబ్రీ పత్రిక 10:21. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలములోనికి మనకు ప్రవేశము కలిగి ఉన్నది. ప్రవేశము కలిగినది, పరిశుద్ధ స్థలములో ప్రవేశం. తర్వాత మనకు తెలిసిన వచనం 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. తర్వాత హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం హెబ్రీ 13:12. ఆయన రక్తము వలన మనము పరిశుద్ధపరచబడుచున్నాము, అనగా తన ప్రజలను తన స్వరక్తము చేత పరిశుద్ధపరచుటకై గలిని వెలుపట ఆయన శ్రమ పొందెను. తన స్వరక్తము చేత పరిశుద్ధపరచబడుట. తర్వాత విమోచించబడుట. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. 1 పేతురు 1:19. ఆయన నిష్కలంకమైన నిర్దోషమైన అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడితిరి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9-10 వచనాలు. నీవు నీ రక్తమిచ్చి ఆయా ప్రజల్లో నుండి ఆయా జాతుల్లో నుండి నీవు వారిని కొని వారిని విమోచించితివి. ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు. పిల్లారా, అంత మాత్రమే కాదు. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 28వ వచనం 20-28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము,
తన రక్తమిచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. పిల్లారా, ఇన్ని కార్యాలు రక్తం వలన జరుగుతున్నాయి. అందుకని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం, హెబ్రీ 9:26, అనేకుల పాపములను నివారణ చేయుటకై ఆయన ఒక్కసారి తన్ను తాను బలిగా అర్పించుకొనుటకు మొదట ప్రత్యక్షమాయెను. అనేకుల పాప నివారణ కొరకై తను తాను బలిగా అర్పించుకొనుటకు ఆయన మొదట ప్రత్యక్షమాయెను. పాపములకు నివారణ కలుగుటకై ఆయన బలి అర్పించుకున్నాడు. చూడారా, ఇన్ని కారణాల చేత అబ్రహాము బలిపీఠము కట్టి రక్తము చిందించాడు. ఆ రక్తమే తన పాపాలు క్షమించింది. ఆ రక్తమే దేవునికి సమీపంగా చేసింది. ఆ రక్తమే దేవుని ఆరాధించేటువంటి ఆరాధకునిగా పరిశుద్ధులను ప్రవేశించడానికి యోగ్యత. ఆ రక్తమే విమోచించింది. ఆ రక్తమే పరిశుద్ధపరిచింది. ఆ రక్తమే పాపం నుంచి విడుదల కలుగు చేసింది. ఇదన్నిటికీ గుర్తుగా ప్రభువును ఆరాధిస్తున్నాడు బలిపీఠము కట్టి. ఇది మొదటి బలిపీఠం. అందుకని మీరు విమోచించబడిన వారు. ఎక్కడి నుంచి విమోచించాడు ప్రభు మనలను? రోమాపత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, రోమా 6:18, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం. మీరు తీసేటప్పటికీ చదవటం చెప్పడం కూడా అయిపోతుంది. అర్థమైందా? పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఎందుకు దేవునికి స్తోత్రం. చాలు. హెబ్రోన్లో వాక్యం చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, జానన్న అంకుల్, బక్సింగర్ లాగా మీరు కూడా అందరి చేత చదివిస్తే బాగుండు కదా, మీరు చెప్పే పద్ధతి నాకేం నచ్చలేదు అంకుల్ అన్నాడు. బా, చాలా మంచోడు నువ్వు అనుకున్నా. అలాగే ఇప్పుడు చెప్పిన రెఫరెన్స్లన్నీ మనం చదువుకుంటే, ఇంకా చెప్పబోయే రెఫరెన్స్లు కూడా చదువుకుంటే అర్థమవుతానికి ఎంత టైం పడుతుంది? బక్సింగార్ లాగానే ఎంత టైం పడుతుంది? కనీసం 2 hours. అర్థమైందా? అయితే దానన్న ఆరాధన వాక్యం 1/2 hour, బల్ల వాక్యం 40 minutes, మెయిన్ మెసేజ్ 1 hour. ఇదే పద్ధతి నాకు చెప్పినట్లుగా నాకు వర్తమానం చెప్పమని చెప్పిన వాళ్ళు బక్సింగ్ గారికి చెప్పగలరా? చెప్పగలరండి? కాబట్టి ఎందుకు నేను ఇంత స్పీడ్గా ఇంత వర్తమానం చెప్తున్నానంటే, కొద్ది సమయంలో ఎక్కువ అంశం, ఎక్కువ సబ్జెక్ట్ మీకు అందించడానికి చదివించకుండా చెప్తున్నాను. అది ఉద్దేశం. అంతేగాని ఏదో నా జ్ఞానం, నా తెలివితేటలు ప్రదర్శించడానికి కాదు. ఇప్పుడు అబ్రహాం కట్టినటువంటి మొదటి బలిపీఠం అయిపోయింది, విమోచన. ఇప్పుడు రెండో బలిపీఠంకి వద్దాం. రెండో బలిపీఠము యాజకత్వము. అబ్రహాము బలిపీఠము కట్టాడు. ఎక్కడ కట్టాడు బలిపీఠము? బేతేలుకును హాయికిను మధ్య గుడారం వేసి అక్కడ బలిపీఠము కట్టాను. చూడారా, ఇక్కడ కూడా రక్తం చిందించబడింది. ఇక్కడ ఏమైంది? ఇది దేనికి సూచన? యాజకత్వము. చూడారా, అబ్రహాము దేవుని ఆరాధించేటువంటి యాజకుడైనాడు. ఆ రీతిగా ఒకప్పుడు లోకంలో జీవించిన మనం ఇప్పుడు దేవుని ఆరాధించడానికి యాజకులమైనాం. ఇది ఎక్కడ చదువుతాం మనం? 3 వాక్యాలు చదువుతాం. ఎక్కడ? 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, 1 పేతురు 2:9, దేవుని సొత్తైన ప్రజలను పరిశుద్ధ జనమును రాజులైన యాజక సమూహముగా చేయబడితిమి. ఇది మొదటి వచనం. యాజకులుగా చేయబడ్డాం, రాజులైన యాజక సమూహం. అదే మాట ఇంకొక రీతిగా చదువుకుందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, ప్రకటన 1:6, మనలను ప్రేమించి పాపముల నుంచి విడిపించి మనలను యాజకులైన రాజ్యముగా చేసెను. చాలు. ఇప్పుడు అదే మాట ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10-11, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10-11, మనము రాజులైన యాజకములుగా, యాజక రాజ్యముగా, రాజులైన యాజక సమూహముగా మనం చేయబడ్డాం. ఎందుకు? దేవుని నిత్యము ఆరాధించడానికి, నిత్యము దేవుని కనపరచడానికి దేవుడు మనల్ని యాజకులుగా చేసుకున్నాడు.
ఇది రెండో బలిపీఠం. ఇప్పుడు మూడో బలిపీఠం మనం ఇక్కడ చదువుతాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం 18వ వచనం 13-18. అబ్రహాము హెబ్రోనులోని మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్షంలో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. మళ్ళీ రక్తమే. ఈ బలిపీఠం తెలియజేస్తున్నది సహవాసము. అబ్రహాం ఎవరితో సహవాసం చేసాడు ఇంతకుముందు? లోకస్తులతో, అన్యులతో, విగ్రహారాధన చేసే వారితో, అపవిత్రమైనటువంటి కార్యములు జరిగించే వారితో అబ్రహాం సహవాసం చేశాడు. అయితే ఇప్పుడు దేవుడు సహవాసంలోనికి తీసుకొచ్చాడు. ఎవరి సహవాసంలోనికి? తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసంలోనికి. ఇది హెబ్రోన్. ఆ రీతిగా మనం ఒకప్పుడు ఎవరితో సహవాసం చేశాం? మన సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో మనం సహవాసం చేస్తూ వచ్చాం? దేవుని వాక్యములో మన సహవాసం ఎవరితో చేశాం, ఎవరితో చేయకూడదో వాళ్ళతో చేసాం సహవాసం. ఎక్కడ చదువుతాం ఈ వచనాలు? కీర్తన 26 4వ వచనం, 26 కీర్తన 4వ వచనం. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను. పనికి మాలిన వారితో సాంగత్యం చేశాం. నెంబర్ 1. నెంబర్ 2, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 13వ అధ్యాయం 20వ వచనం. సామెతలు 13:20. మూర్ఖులతో సహవాసము చెయ్యవాడు. మూర్ఖులతో సహవాసం చేశాం. ఇంకెవరితో సహవాసం చేశాం? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 20వ వచనం 23-20. త్రాగుబోతులతో సహవాసం చేశాం. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం 26వ వచనం 28. దొంగలతో సహవాసం చేశాం. తర్వాత సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం 28. వేశ్య సాంగత్యము చెయ్యువాడు. తర్వాత సామెతల గ్రంథం 29వ అధ్యాయం 2-3 వచనాలు. తుంటర్లతో సహవాసం, వేశ్యలతో సహవాసం, తుంటర్లతో సహవాసం. ఇంకెవరితో సహవాసం చేశాం? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం 31-3. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేశాం. ఇట్లారా ఇంకెవరితో సహవాసం చేశాం? యోబు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం లేక 19వ వచనం. యోబు 15:19. అన్యులతో సహవాసము చేసితివి. ఇంకెవరితో? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం. 1 కొరింథీ 15:33. దుష్ట సాంగత్యము. ఇట్లారా అబ్రహాము చేసిన సహవాసం ఇది. మనం కూడా ఇటువంటి సహవాసం చేసాము ఒకప్పుడు. అయితే దేవుని కృప, దేవుని దయ, ఇప్పుడు మనల్ని దేవుడు సహవాసానికి పిలిచాడు. ఏ సహవాసానికి? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 1:9. తన కుమారుడి యొక్క సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు యేసు ప్రభుతో సహవాసానికి పిలిచాడు దేవుడు. ఇది హెబ్రోన్. తర్వాత రెండవది, ఇంకెవరితో సహవాసంలోకి వచ్చాం మనం ఇప్పుడు? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం 2:42. ఇంచుమించు 3,000 మంది చేర్చబడేది. ఎవరు? మారుమనసు పొందినవాళ్ళు, రక్షించబడిన వాళ్ళు, పాపక్షమాపణ పొందినవాళ్ళు, బాప్తిసం పొందినవాళ్ళు, పరిశుద్ధాత్మను పొందినవాళ్ళు. ఇటువంటి వారు సంఘముగా కూడుకొని సహవాసంలోకి వచ్చారు. అటువంటి సహవాసంలోనికి, సంఘ సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలిచాడు. తర్వాత ఇంకెవరితో సహవాసం? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. జీవవాక్యమును గురించి ఆది నుండి ఏది ఉండనో మేము ఏది వింటామో, కళ్ళారా ఏది చూస్తామో, ఏది కనుకుంటామో, మా చేతులు ఏదైనా తాగి చూసానో అది మీకు తెలియజేస్తున్నాం. మేము బ్రాహ్మలం. అర్థమైందా? అందుకు ఇంత మంత్రాలు చెప్పినంత స్పీడ్గా చెప్పాలి వాక్యం. మంత్రాలు లోకంలో చెప్పాం, అయితే వాక్యం అంత స్పీడ్గా చెప్పకపోతే ఇంత సబ్జెక్ట్ ఎలా చెప్పగలం మీకు? అయితే వాళ్ళు చెప్పింది అంత అర్థం కాదు. ఆయన మహా అంటుంటే ఏందో నోరు పెట్టుకున్నాం. మంత్రులు గారు ఏం చెప్పినట్టు మంత్రాలు. ఇది మంత్రాలు కాదు, ఇది దేవుని వాక్యం. బాగా నేర్చుకోవాలి. అందుకని మా సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుని యేసుక్రీస్తు వారితో కూడాను ఉన్నది. మాకును మీకును సహవాసం కలుగునట్లు ఈ సంగతులు మీకు వ్రాయొచ్చున్నాం. కనుక పరిశుద్ధుల సహవాసం. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 20వ వచనం 13-20. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును. ఇప్పుడు ఎన్ని రకాల సహవాసానికి దేవుడు మనల్ని పిలిచాడు? మొట్టమొదటిది యేసు ప్రభు సహవాసం, రెండవది సంఘ సహవాసం, మూడవది తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో సహవాసం, నాలుగవది జ్ఞానులతో సహవాసం, పరిశుద్ధులతో సహవాసం. ఇటువంటి సహవాసంలోకి నడిపించాడు దేవుడు. ఇదే హెబ్రోన్. ఇది 3వ అనుభవం. 4వ అనుభవం ఇట్లారా
అక్కడ ఏం రాయబడిందంటే ఇంకొక మాట చదువుతాం. ఆది కాండం 13వ అధ్యాయం 18వ వచనం ఏం రాయబడింది అక్కడ? హెబ్రోనులోని మమ్రే. ఇక్కడ ఇంకొక స్థలం ఉంది, మమ్రే. హెబ్రోనులోని మమ్రే. మమ్రే అనగా అర్థం ఏంటంటే పుష్టికరమైన, బలమైన. మనమందరం బలహీనులమే. బలహీనులమని ఎక్కడ రాయబడింది? రోమాపత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. రోమా 5:6. మనం ఇంకనూ బలహీనులమైనగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. మనము బలహీనులము. తర్వాత మన గుండె బలహీనమైనది. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మన గుండె బలహీనమైనది. 2 అయిపోయినాయి. తర్వాత 3వది యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. 34:4. మనము బలహీనమైన గొర్రెలం. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. 26:41. శరీరము బలహీనము. తర్వాత 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. 1 పేతురు 3:7. బలహీనమైన ఘటం. పిల్లారా, మనము బలహీనులం. మనం బలహీనమైన గుండె కలిగిన వారు. మనం బలహీనమైనటువంటి గొర్రెలం. మన దేహము బలహీనమైంది, మన ఘటము బలహీనమైన ఘటం. అయితే ఇటువంటి బలహీనులను దేవుడు ఏం చేశాడు? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 27-29. 1 కొరింథీ 1:27-29. బలహీనులను దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుడు బలహీనులను ఏర్పరచుకున్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లారా, ఇప్పుడు బలహీనుడైనటువంటి మనల్ని ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా 9:6. బలవంతుడైన దేవుడు. 147 కీర్తన 5వ వచనం. 147:5. అధిక శక్తి సంపన్నుడు, బల సంపన్నుడు. పిల్లారా, మన దేవుడు బలవంతుడైన దేవుడు. అందుకని బలము ఆయనది, బలం ఆయనది. అయితే మనల్ని ఆయన బలపరిచేవాడు. ఎక్కడ? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీ 4:13. నన్ను బలపరచు వారిని బట్టి నేను సమస్తమును చేయగలను. అందుకని 3 దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం. 29-14. అందరికీ బలమిచ్చువాడవు నీవే. చాలు. ఇప్పుడు 3 బలిపీఠాలు అయిపోయినాయి. 4వ బలిపీఠం సమర్పణ. ఇది మోరియా. మోరియానికి అర్థం ఏంటంటే యెహోవా ఇచ్చెను. అబ్రహాముకు దేవుడు ఏమి ఇచ్చాడు? ప్రాణం ఇచ్చాడు, ఊపిరి ఇచ్చాడు, తర్వాత అవయవాలన్నీ నిర్మాణం చేశాడు. తర్వాత ఏమి ఇచ్చాడు? తర్వాత పెంచాడు, తర్వాత పోషించాడు, తర్వాత ఏం చేశాడు? పెళ్లి చేశాడు. ఎవరినిచ్చి? శారాను. తర్వాత ఏం చేశాడు? కాపాడుతూ వచ్చాడు. తర్వాత వృద్ధి చేశాడు. తర్వాత బంగారం ఇచ్చాడు, వెండి ఇచ్చాడు, పశువులు ఇచ్చాడు, దాసుల్ని ఇచ్చాడు. తర్వాత కుమారుని కూడా ఇచ్చాడు. ఇవన్నీ ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అబ్రహాముకు దేవుడు ఇన్ని కార్యాలు ఇచ్చాడు, ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు? నీ కుమారుడిని తీసుకొచ్చి నాకు సమర్పించమన్నాడు. అంటే సంపూర్ణమైనటువంటి సమర్పణ మోరియా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు సమస్తం ఇచ్చాడు, మరి నీకు నాకు ఇచ్చాడు లేదా దేవుడు? ఇది పెద్ద ప్రశ్నే కదా. నో, ఇట్స్ వెరీ ఈజీ. నీకు ప్రాణం ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఊపిరిచ్చింది ఎవరు? దేవుడు. నిన్ను పెంచింది ఎవరు? దేవుడు. నిన్ను పోషించింది ఎవరు? దేవుడు. నిన్ను కాపాడేది ఎవరు? దేవుడు. వర్షం ఇచ్చేది ఎవరు? దేవుడు. ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడు. నీకు పెళ్లి చేసింది ఎవరు? దేవుడు. నీకు పిల్లల్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఇల్లు ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఉద్యోగం చేసుకోవడానికి సామర్థ్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. అన్ని దేవుడే. అందుకనే ఆయన ఊపిరిని, జీవమును, సమస్తమును దయచేవాడు. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన దానికంటే శ్రేష్టమైంది. ఇందాక పాట పాడేదేమని? ప్రభువా నీ గొప్పదనం. ఏంటి గొప్పదనం? సృష్టిని చేసిన దానికంటే పాపికి ఇచ్చిన రక్షణ గొప్పది. మనకు ఇచ్చినటువంటి వాటి అన్నిటికంటే దేవుడు ఇచ్చింది ఏమిటి శ్రేష్టమైందంటే తన కుమారుణ్ణి మనకి ఇచ్చాడు. ఇది సమర్పణ, సంపూర్ణమైన సమర్పణ. ఎట్లా ఇచ్చాడు? తన కుమారుణ్ణి బలిగా అర్పించాడు. ఎక్కడ? ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫ్ఎస్సీ 5:2. మనము దేవునికి
పరిమళ వాసనగా ఉండుట కొరకై తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకొనెను. ఇది సంపూర్ణ సమర్పణ ప్రభు చేసిన కార్యం. ఈ సమర్పణ ద్వారా మన జీవితాలు సంపూర్ణంగా పరిమళ వాసనగా మార్చబడ్డాయి. ఒకప్పుడు ఎలా జీవించాం, ఒకప్పుడు మన జీవితం ఎలా ఉంది పిల్లారా? ఇప్పుడు అబ్రహాము దేవుని ఆరాధన చేస్తున్నాడు. బలిపీఠము కట్టి మోరియా పర్వతం మీద తన కుమారుడికి మారుగా గొర్రెపిల్లను పెట్టి ఆరాధన చేస్తున్నాడు. ఇదే ఆరాధన మనం జీవితంలో ప్రభు కోరుతున్నాడు. దేవుడు మన ఆరాధనను దేవుడు కోరుతున్నాడు. దేవునికి 4-5 కోరికలు ఉన్నాయి మన దగ్గర నుంచి. మనకు రకరకాల కోరికలు ఉంటాయి దేవుని దగ్గర. ఏం కోరికలు ఉంటాయండి? రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఎస్టేట్ బాగా జరగాలి, వ్యాపారం. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావాలి, ఉద్యోగం కావాలి, ఆరోగ్యంలో ఆరోగ్యం కావాలి, అర్థమైందా? సంతానం కావాలి. ఇది మన కోరికలు, అవునా? అందరి కోరికలు తీర్చగలిగిన వాడెవరు? దేవుడు ఒక్కడే. అందుకని కీర్తన 24, నీ కోరిక సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. కోరిక సిద్ధింపజేసేది. కీర్తన 37:4 యెహోవాను బట్టి సంతోషించు, ఆయన హృదయవాంఛలు తీర్చును. ఇప్పుడు దేవుడు మన కోరికలు తీరుస్తుంటే మన దగ్గర నుంచి దేవుడు ఏం కోరుతున్నాడు? 5 విషయాలు కోరుతున్నాడు. ఏమిటి 5? నెంబర్ 1, 2 పేతురు పత్రిక 3:9. 2 పేతురు 3:9, అందరూ మారుమనసు పొందాలని కోరుచు దేవుడు మీడల దీర్ఘశాంతం గలవాడు. అందరూ మారుమనసు పొందాలా. అది కొత్త వాళ్ళు కూడా కానీ, కొత్త వాళ్ళు కూడా కానీ, అది ఏ కూడా కానీ, అందరూ మారుమనసు పొందాలి. ఇది దేవుని యొక్క మొట్టమొదటి కోరిక. తీర్చినామా? దేవునికి మారుమనసు పొందామా? ఏ మారుమనసు పొందకపోతే వచ్చే నష్టం ఏమిటి? మారుమనసు పొందకపోతే లూకాసు వార్త 13:3 మీరు మారుమనసు పొందనిలా మీరందరూ అలాగే నశించరు. మారుమనసు పొందకపోతే నాశనమైపోతాం. అందుకు దేవుని కోరిక మారుమనసు పొందాలి. 2వ కోరిక 1 తిమోతి పత్రిక 2:4. 1 తిమోతి 2:4, మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గల ఉండవలనని ఆయన ఇశ్చయించుచున్నాడు. రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కావాలి. ఏంటి అనుభవ జ్ఞానం? నేను ప్రభువు నమ్ముకోక మునుపు 2 దేవాలయాలు పూజ చేసేవాడిని. చీకటితో లేచి స్నానం చేసి సంజవార్చి గుడి తలుపు తీసి దేవుడికి అభిషేకం చేసి అన్నం వండి నైవేద్యం పెట్టి మళ్ళీ తలుపేసి వచ్చేవాడిని. ఎప్పుడు కనపడతాడు దేవుడు? మళ్ళీ తలుపు తీస్తే. దేవుడికి నేను ఎప్పుడు కనపడతాను? తలుపు తీస్తేనే. అర్థమైందా? ఇది హిందూ భక్తి. గుళ్ళోనో గోడ మీదనో గూట్లోనో దేవుడిని పెట్టుకుని అన్నం పెట్టుకుని పోతే సార్. అయితే దేవుని కోరిక, దేవుని క్రైస్తవ భక్తి అలాంటిది కాదు. ప్రభువును హృదయంలో కలిగి ఉండి ప్రతి నిత్యము దేవునితో మనతో దేవుడు సహవాసం చేయాలి. అది అనుభవ జ్ఞానం, అది దేవుని కోరిక. 2 కోరికలు అయిపోయినాయి. 3వ కోరిక దేవుని వాక్యంలో యెషయా గ్రంథం 48:18, నీవు నా ఆజ్ఞలను ఆలకించవాలని నేను ఎంతో కోరుచున్నాను. దేవుని ఆజ్ఞలను ఆలకించాలి. ఆలకిస్తే వచ్చే మేలేమిటి? నది వలె నీకు క్షేమము విస్తరించును. మన కుటుంబాలకు మనకు క్షేమం దేవుని ఆజ్ఞ ఆలకించాలి. 3 కోరికలు అయిపోయినాయి. 4వ కోరిక యోహాను సువార్త 4:23-24 దేవుడు ఆత్మగనుగానే ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించవారు. తను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుని యొక్క 4వ కోరిక మనమందరం దేవుని ఆరాధించాలి. మనకంటే పక్షులు ముందు లేచి కూ 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 కావు 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 అని అరుస్తున్నాయి. అయితే మనకు టైం ఏమి ఉండటంలా, మనకు తీరికే ఉండటంలా. అర్థమైందా? అయితే దేవుని కోరిక సృష్టి యావత్తు కూడా మనమందరం కూడా దేవుని ఆరాధించాలి. ఇప్పుడు 4 కోరికలు అయిపోయినా 5వ కోరిక యోహాను సువార్త 17:24 నీవు నాకు అనుగ్రహించిన వారందరూ నాతో కూడా ఉండవలననియు వారు నా మహిమను చూడవలననియు నేను కోరుచున్నాను. మనమందరం దేవునితో కూడా ఉండాలి, దేవుని మహిమను చూడాలి. అది దేవుని యొక్క 5వ కోరిక. ఈ కోరికలన్నీ తీర్చబడాలి. అయితే ఇవన్నీ మన దగ్గర నుంచి కోరుతున్నాడు. కాబట్టి ఉదయకాలం కొద్ది నిమిషాలు మనం ప్రభువును ఆరాధించుకుందాం. దేవుడు మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. అదే సమయంలో పాఠ సంఖ్య కొత్త పుస్తకంలో 118, పాత పుస్తకంలో
116 అర్పింతు స్తుతులు నీ సిలువలో చూపిన నీ ప్రేమకై. చివరి 4వ చరణం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్తారు. సాంగ్ నెంబర్ 118, సాంగ్ నెంబర్ 116. ఎంతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరల లేచితివి. మరణముంది సమాధి నుండి మరల లేచితివి. కలను ముందాకి విటము పొంది కాళ్ళ చేతులు కూర్చబడి కలను ముందాకి విటము పొంది కాళ్ళ చేతులు కూర్చబడి పాపము ఏ ద్వేషింతు నన్ని
నా నీచ పాపము నే ద్వేషింతు నన్నీయు నీ సింహాసనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును నీ సింహాసనము నాలో నయుంచుము నిన్ను నే స్తుతింతును అర్పింతు స్తుతులు నీ సిలువలోన చూపిన నీ ప్రేమకై మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మరణముంది సమాధి నుండి మరలా లేచితివి మోకరిస్తాం, కళ్ళు మూసుకుందాం. ముందుగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి సండే స్కూల్కి వెళ్తారు. ఆ తర్వాత ఈ పులిపిట్టం దగ్గర నుంచి రెండవ ఫిల్లర్ వరకు ఉన్న ఈ కానాలో ఉన్నవారు సమాధానం ఒక వరకు ఆరాధిస్తారు యవనస్తులతో సహా. ఆ తర్వాత ఈ రెండో ఫిల్లర్ నుంచి మూడో ఫిల్లర్ వరకు ఆ కానా మధ్యలో ఉన్న వాళ్ళు సంపూర్ణ ఆ లైన్ వరకు ఆరాధిస్తారు. ఆ తర్వాత ఈ మూడో ఫిల్లర్ నుంచి లాస్ట్ కుర్చీలో కూర్చున్న వరకు మరి ఒక సహోదరుడు సహోదరి సాధ్యమైనంత వరకు పోయిన వారం ఆరాధించిన వారు కాకుండా మరి ఈ వారం కొత్తగా సమయం దొరకని వారు మరి యవనస్తులు ఎక్కువగా మరి అలాగే ఇన్స్ట్రుమెంట్స్ చేసేవారు ఆన్లైన్ చేసేవారు యవనస్తులు ఎక్కువగా ప్రాముఖ్యంగా ఈ ముందు బ్యాచ్లో ఆరాధించండి. అలాగూ ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీరే గమనించి అక్కడ కొంతమంది ఆరాధనలో డిస్టర్బ్ కాకుండా ఆరాధన స్టార్ట్ చేయండి. ప్రింగర్ల పనులకు తండ్రి ప్రభా ఉదయకాల సమయంలో మరొక ప్రభుత్వం నాకు అనుగ్రహించి నీ ప్రియబిడ్డతో కలిసి ఆత్మతోనూ సత్యంతోనూ యథార్థంగా ఆరాధించటకు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనం స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ప్రభా నేను కూడా ఒకప్పుడు ప్రభా సాహసంలో లేక అన్యుల సాహసంలో తండ్రి ఉండాలంటే సాహసంలో ఉన్నట్టు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రభా నీకు కుమారుని సాహసంకి నన్ను కూడా చేర్చినందుకు ఎంతగానో వందనం స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను. అంతేకాకుండా తండ్రి మరి నేను రక్షణ అనుభవం లేనట్టు నాకు నేను తండ్రి రక్షణ అనుభవం ఇచ్చి ప్రభా నీ బిడ్డలతో కలిసి ఆరాధించే భాగ్యం నాకు అనుగ్రహించినందుకు ఎంతగానో వందనం స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. అంతేకాకుండా తండ్రి నా కొరకై నేను చేసిన పాపముల విషయమే నేను చేసిన అపరాధములు ప్రభా అన్నీ కూడా ప్రభా మీరు మీ పైన వేసుకొని ప్రభా నాకు రావాల్సిన శిక్ష యావత్తు అంతా కూడా ప్రభా మీరు భరిస్తూ ప్రభా నీ కల్వరి శిలువలో కార్చిన రక్తం ద్వారా నా పాపాలను కడిగి ప్రభా నన్ను పరిశుద్ధంగా చేసినందుకు ఎంతగానో వందనం స్తోత్రం చెల్లించుకుంటూ వస్తున్నాను. ఇంతగా చేసిన నా దేవునికి ప్రభా నేను చెల్లించలేక మీరు ఇచ్చిన రక్షణ పాత్రను చేత పట్టుకొని నాకు విరీర్ణ హృదయంతో నా దీనస్తుతి ఆరాధన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకే సమర్పిస్తున్నాను నా తండ్రి. My Lord and Savior Jesus Christ, thank thee and praise thee for this blessed opportunity that I may open my mouth with thy blood-bought children, O Lord, to bring forth praise, worship, and adoration unto this most high God, the King of kings, the Lord of lords, the Almighty God, the all-powerful God, the Alpha and the Omega God. O Lord, when I look upon myself, O Lord, what is me that thou may love me to this extent, that thou may, O Lord, sacrifice thyself, O Lord, on the cruel cross of Calvary, to the extent of giving up thyself for this wretch like me, O Lord. Thank thee and praise thee for everything that was done in my life, O Lord. I was emitting bad odor. No one was willing to approach. No one cared for me, O Lord. No one actually wanted me. I was fit for nothing, O Lord. I was useless, O Lord. But thou hast seen me, O Lord. Thou hast had compassion on me. O Lord, thou hast redeemed me with thy blood. Thou hast, O Lord,
thou hast granted unto me so great salvation that thou hast made me thy daughter, which I am not worthy of. It's only because of thy everlasting, eternal love for me, O Lord, and I thank thee and praise thee for that. I was in fellowship with the people, with the circumstances that I was not supposed to. I was doing all the things that I was not supposed to, O Lord, that thou would never love me, but it's only thy eternal purpose and thy love that is beyond my comprehension, with which thou hast loved me. Thou hast got me into the fellowship with my Christ Jesus, with the church, with my Trinity, God, Son, and Holy Spirit, the Father, O Lord. Thou hast got me into the fellowship. Thou hast granted unto me the eternal life and to be with thee in eternity. Thou hast made me my life to be a sweet smelling savor unto thee too, O Lord, by making me thy praised. O Lord, what is me, O Lord, that I may have such a blessed privilege of becoming the daughter of the Most High God, to be with thee in eternity. For all these things, what can I offer for this great salvation, for this blessed life, for all the things? I humble myself, I lift up my cup of salvation, offer these few words of worship in the most glorious, highly exalted, precious and worthy name of my soon coming Lord and Savior, Jesus Christ. Amen. తండ్రి, మహోగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాస, సర్వాధికారి, సర్వశక్తి మంత్రైన గొప్ప దేవ, అన్ని నామముల కంటే పైనంగా శక్తి గల పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇది నా ప్రభా సంఘాన్నిచ్చి సహవాసం ఇచ్చి సంఘంలో చేర్చి ప్రభా నిన్ను ఆరాధించే బిడ్డగా నన్ను సిద్ధపరిచినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దైవదాసు నిలబెట్టుకొని ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. అబ్రాహాము దగ్గర ప్రభా తండ్రి 4 అనుభవాల తండ్రి, విమోచన బలిపీఠము తండ్రి, సమర్పణ బలిపీఠము ప్రభా తండ్రి, మీరు సహవాసం అనే బలిపీఠం, యాజకత్వం అనే బలిపీఠం వద్ద మీరు 4 అనుభవాలతో మీరు మాట్లాడుతూ వచ్చిన నీ ప్రేమకై ఎంతో వందనాలు, స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, నేను కూడా ప్రభా లోకంలోనే బబులోను దేశంలో నా జీవితాన్ని ప్రభా తండ్రి, మీరు నన్ను అక్కడి నుంచి విడిపించి బయటికి విడిపించి ప్రభా నీతో తండ్రి నేను సహవాసము కలిగి ఉండాలని ప్రభా, లోకంలో నన్ను ప్రభా దొంగలతో ఉన్న సహవాసం చేసిన నన్ను, పలికిమైన వారితో సహవాసం చేసిన నన్ను, పాపులతో సహవాసం చేసిన నన్ను ప్రభా తండ్రి, నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా నన్ను తండ్రి విమోచించి తండ్రి నీ బిడ్డగా నీ సొత్తుగా నన్ను చేసుకున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లి. అంతేకాదు ప్రభా, నా జీవితంలో మీరు బలమైన దేవుడుగా ఉండి శక్తివంతుడ దేవుడుగా ఉన్నందుకు